లోటస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో లిటిల్ మిరాకిల్ డేను కలర్ఫుల్ గా నిర్వహించారు. ప్రీమెచ్యూర్ పిల్లల్లో ఎదుగుదల సమస్యలను అధిగమించడంలో డాక్టర్ల బృందం 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో ఈ వేడుకలను నిర్వహించారు. మారుతున్న లైఫ్ స్టైల్ తో ప్రస్తుత కాలంలో గర్భం దాల్చిన 25 నుంచి 26 వారాలు, కొన్నిసార్లు అంతకన్నా తక్కువ సమయంలో పిల్లలు పుడుతున్నారు. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ లో సమస్యలుండడంతో చాలా మంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. కానీ లోటస్ చైల్డ్ అండ్ ఉమెన్ హాస్పిటల్స్ డాక్టర్ల బృందం 100% స్ట్రైక్ రేట్ తో అప్పుడే పుట్టిన పిల్లల్లో సమస్యలను తొలగించడంలో విజయం సాధించారు. గడిచిన 8 నుండి 10 నెలల కాలంలోనే 100 మందికి పైగా చిన్నారులకు వైద్యం అందించారు. అందులో 30% మంది 1 కేజీ కన్నా తక్కువ బరువు ఉన్నవారు, 80% క్రిటికల్ బేబీస్ కు విజయవంతంగా ట్రీట్మెంట్ చేసి విజయం సాధించామని, అందుకోసం ఆ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి వైద్యులు మిరాకిల్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం లిటిల్ మిరాకిల్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగిందండి. సో ఈ ఈవెంట్ ఎందుకు చేసామంటే మెయిన్గా 100+ న్యూబోర్న్ ప్రీటర్మ్ బేబీస్ అన్నవి లాస్ట్ 8 to 10 monthsలో మనం రికవర్ చేయడం అన్నది జరిగిందండి. సో ఈ 100+ బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్లో కూడా మనకి మోర్ దెన్ 30% ఆఫ్ బేబీస్ అన్నవి లెస్ దెన్ 1 kg బేబీస్ అండ్ మోర్ దెన్ 80% ఆఫ్ ద బేబీస్ క్రిటికల్ బేబీస్ అండి ఇందులో కూడా. సో వాళ్ళు ఏ టైంలో బోర్లా పడుతున్నారు, వాళ్ళు ఏ టైంలో కూర్చుంటున్నారు, ఇవన్నీ మనం మానిటర్ చేసి సో అవి కూడా ఇంటాక్ట్ డెవలప్మెంట్ ఉన్నదని తెలిసిన తర్వాత సో ఆ అకేషన్ని మనం సెలబ్రేట్ చేయడానికి ఈ లిటిల్ మిరాకిల్స్ డే అన్నది చేయడం అన్నది జరిగిందండి. ప్రీమెచ్యూర్ బేబీస్ పుడితే తల్లిదండ్రుల్లో అనేక అనుమానాలుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. మంచి కేర్ ఇచ్చి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు అంటున్నారు. లాట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయండి పేరెంట్స్కి. ఈ బేబీ సర్వే అవుతుందా లేదా, సర్వే అవుతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం ఎన్ఐసిలో అడ్మిట్ చేసి మంచిగా డే 1 నుంచి ముందే మనం జాగ్రత్త తీసుకొని యాంటీనేటల్ నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ బేబీస్కి మంచి కేర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఈ నికు నుంచి బయటకు వచ్చిన తర్వాత దే విల్ బి లైక్ ఎనీ అదర్ బేబీ. లైక్ 1 year తర్వాత ఆ బేబీని చూస్తే మీరు అసలు చెప్పలేరుకి ఆ బేబీ 1 kilo ఉండింది, అంత ప్రాబ్లమ్స్ ఉండింది, ఎన్ఐసిలో ఉండింది. లోటస్ ఆసుపత్రికి వచ్చే వారికి అన్ని సౌకర్యాలతో పాటుగా డాక్టర్ల బృందం మంచి వైద్యాన్ని అందించారని, 650 గ్రాముల బేబీ 900 గ్రాములతో పుట్టిన తన చిన్నారిని సైతం ట్రీట్ చేశారని, డాక్టర్లు అందించిన ట్రీట్మెంట్ కారణంగా తాము తమ పిల్లలతో ఆనందంగా ఉన్నామంటున్నారు. బేబీకి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి లంగ్స్, రెటీనా, కళ్ళు అన్ని ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా మాకు సరిచేసి బేబీని ఎంత భయపడ్డామో మేము 3 months ట్రీట్మెంట్ ఇచ్చారని చాలా ఓపిక్గా. బేబీకి ఎవ్రీథింగ్ బ్లడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా ఓపిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి సార్ వాళ్ళు తీసుకుంటున్నారండి. బేబీ వెయిట్ వచ్చేసి ఇప్పుడు 3 kg, తక్కువ 3 kg అండి. పుట్టే టైంకి 650 గ్రాములు మాత్రమే ఉందండి బేబీ. ఆ బేబీని మాకు ఇంత ఆరోగ్యంగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లోటస్ హాస్పిటల్. 900 grams పుట్టింది. చాలా డేంజర్ పొజిషన్లో పుట్టింది. వెంటిలేషన్లో వెళ్ళగానే అన్నీ అందుకుంది. హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఐస్ అన్నీ కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఒక 1 year తర్వాత నీ పాపను చూసి నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నారు. వాళ్ళన్నట్టుగానే సార్ నిజంగా ఈ రోజు ఎలా ఉంది సార్. 2.3 బర్త్ వెయిట్ పుట్టింది. పుట్టిన తర్వాత అసలు ఎన్ఐసిలో పెట్టేసరికి మాకు అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. మాకు అసలు ఐడియా లేదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఐడియా లేదు. సో చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ చాలా మాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి మా పాపని 5 daysలోనే మాకు చక్కగా బాగా చేసి డాక్టర్స్ ఇచ్చారు. లోటస్ హాస్పిటల్స్ ప్రీమెచ్యూర్ బేబీ క్రిటికల్ కేర్ విషయంలో విజయం సాధించడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, న్యూనటాలజిస్ట్ కేర్ ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు.
36 weeks అయినా like 22 weeks అయినా low birth weight అయినా the amount of care you give matters. So baby continuous monitoring లో ఉంటుంది. We have a successful very excellent nursing team who work round the clock. IV fluids babies కి ఇవ్వడం, న్యూట్రిషన్ కానీ ఫీడింగ్ కానీ, and the most important aspect is counseling to the mothers. బయటకు వచ్చి అమ్మా మీ బేబీ స్టేటస్ ఎలా ఉంది, నిన్నటికన్నా ఇన్ని గ్రామ్స్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యారు, సో బేబీ ఫీడ్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఆక్సిజన్ తనంతటి తను తీసుకుంటుంది. సో ఇలాగ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మదర్స్కి కాన్ఫిడెన్స్ పెరిగి దే ఆర్ గివింగ్ దట్ సపోర్ట్ టు అస్.